హలో ఫ్రెండ్స్, నేను రాజవీర్. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని శ్రీ గురజాడ అప్పారావు గారు చెప్పిన మాటల్ని మనం మర్చిపోతున్నాం. మనమంతా భారతీయులమైన సంగతి ఎప్పుడో మర్చిపోయారు. కులాలు మతాలతో కొట్టుక చస్తున్నారు. ఇక ఈ సోషల్ మీడియా యుగంలో అయితే ఈ దరిద్రం మరీ ఎక్కువైపోయింది. అది ఆటలైనా, సినిమాలైనా, పాలిటిక్స్ అయినా ప్రతి దానికి కులాలని మతాలని అంటగడుతున్నారు. అయితే మీ అందరికీ తెలిసిందే, మొన్న భారత మహిళల జట్టు విశ్వ విజేతగా నిలిచింది. సోషల్ మీడియాలో ఇద్దరు ఆటగాళ్ళ గురించి విపరీతమైన టాపిక్ నడుస్తుంది. కొందరు ట్రోల్ చేస్తూ ఉన్నారు, కొందరు ఈ అమ్మాయి మా మతానికి సంబంధించింది, ఇంకొందరు ఈ అమ్మాయి మా కులానికి సంబంధించింది అంటూ ఓన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చూస్తే జెమిమా రోడ్రిగ్స్, ఈ అమ్మాయి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడింది. ఇండియాను ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం జెమిమా రోడ్రిగ్స్ ఎమోషనల్గా మాట్లాడిన మాటల్లోని ఒక పాయింట్ని తీసుకొని ఆమెను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఏం చెప్పిందంటే, టోటల్ ఈ మ్యాచ్లో నన్ను ముందుకు నడిపించింది జీసస్. నేను భగవంతుని నమ్ముకున్నాను, ఆయన మీద భారం వేశాను, నా పని నేను చేసుకుంటూ పోయాను, నన్ను నడిపించింది జీసస్ అని చెప్పేసరికి ఇక ఆ అమ్మాయిని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరి మనోభావాలను మనం దెబ్బతీయకూడదు. ఎందుకంటే ఆ అమ్మాయి దేశం కోసం ఆడింది, మతం కోసం, కులం కోసం ఆడలేదు. ముఖ్యంగా మీరు గమనిస్తే ఈ అమ్మాయి సెంచరీ చేసిన తర్వాత ఎక్కడ కూడా సెలబ్రేషన్ చేసుకోలేదు. గెలిచిన తర్వాత అప్పుడు ఎమోషనల్ అయ్యింది తప్పితే 100 కొట్టగానే, సెంచరీ అయిపోగానే హెల్మెట్ అదేవిధంగా బ్యాట్ పైకి చేసి లిఫ్ట్ చేసి పైకి చూపిస్తూ సెలబ్రేషన్ చేసుకోలేదు. ఇండియా గెలిచేంత వరకు ఆమె అదే దృఢ సంకల్పంతో ఆడింది. ఫైనల్గా ఇండియాను ఫైనల్కి తీసుకెళ్ళింది. అయితే ఆమె నమ్మకాన్ని మనం ఎందుకు తప్పుగా అర్థం చేసుకోవాలి? ఎవరి ఆలోచనలు వారుకుంటాయి, ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. అయితే మనం చూస్తే ఒక మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ నన్ను నడిపించింది దేవుడే, భగవంతుడి మీద భారం వేసి నేను ఆడానన్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీని ట్రోల్ చేశారా? వేరే మతస్థులు కానీ ఎవరైనా ట్రోల్ చేశారా? లేదు కదా. మరి ఆ అమ్మాయి నన్ను జీసస్ నడిపించాడని చెప్పగానే మనం ఎందుకు ట్రోల్ చేయాలి? ఇవాళ మన భారతదేశంలో రకరకాల మతాలు, రకరకాల కులాలు ఉన్నాయి. మనమంతా భారతీయులమని జనగణ మన గీతం వచ్చినప్పుడే గుర్తుకొస్తుందా? అప్పుడే కులాలకు, మతాలకు అతీతంగా మనం నిలబడి సెల్యూట్ చేస్తామా? ఇవాళ అమ్మాయి దేశం కోసం పోరాటం చేసింది, దేశ ప్రతిష్టను నిలబెట్టింది. మరి అలాంటప్పుడు ఈ మతాల గురించి మాట్లాడుతూ అమ్మాయిని ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. ఇది కరెక్ట్ కాదు. ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. దయచేసి ఈ సోషల్ మీడియాలో ఈ కులాల, మతాల రొచ్చులను తీసుకురావద్దు. ఇవాళ ప్రపంచ దేశాల ముందు 140 కోట్ల భారతీయుల నమ్మకాన్ని నిలబెట్టింది జెమిమా రోడ్రిగ్స్ అండ్ భారత ఉమెన్స్ టీం. ఇక మరో అమ్మాయి శ్రీచరణ్, కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎర్రంపల్లికి సంబంధించిన అమ్మాయి ఈ శ్రీచరణ్. మొదట ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్లో ఆమె ప్రతిభ చూపించింది. ఆ తర్వాత వాళ్ళ మామయ్య ఉండి క్రికెట్లోకి వెళ్తే బాగుంటుందని కొందరు అంటున్నారు అని చెప్పేసి ఈ అమ్మాయిని క్రికెట్లోకి తీసుకొచ్చారు. మొదట లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్గా ఆమె కెరియర్ ప్రారంభించింది. అనుకున్నంత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆ తర్వాత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా ఆమె మళ్ళీ కెరియర్ని మొదలుపెట్టింది. ఇక అక్కడి నుంచి తిరిగి చూసుకోకుండా ఆ తర్వాత అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో కానీ, అదేవిధంగా WPL అంటే ఉమెన్స్ IPLలో కానీ, ఆ తర్వాత టీమిండియాలోకి కట్ చేస్తే ఆ తర్వాత వరల్డ్ కప్కి సెలెక్ట్ చేసినటువంటి టీంలో కూడా ఈ అమ్మాయిని ఎంపిక చేశారు. ఇక అమ్మాయికి సంబంధించినటువంటి మనం ప్రతిభ చూసాము. అద్భుతంగా బౌలింగ్ చేసింది. టోటల్గా 78 ఓవర్లు ఈ వరల్డ్ కప్లో బౌల్ చేస్తే 14 వికెట్లు ఈ అమ్మాయి తీసింది. అలా ఇప్పుడు మన తెలుగు అమ్మాయి, మన తెలుగు వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టిన అమ్మాయి శ్రీచరణ్. మరి ఇలాంటి అమ్మాయి గురించి మనం ఇవాళ ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ అమ్మాయి కులం గురించి మనం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మీరు చూస్తే శ్రీచరణి రెడ్డి ఈ అమ్మాయి పూర్తి పేరు. అయితే చాలామంది ఇవాళ ఏం చేస్తున్నారంటే, మా శ్రీచరణి రెడ్డి, ఆ రెడ్డి అనే అమ్మాయే ఇవాళ భారత్ను ఇవాళ ప్రపంచ కప్లో నిలబడేలాగా చేసిందని కొంతమంది ఆ అమ్మాయి గురించి పొగుడుతూ ఉంటే, ఇంకొంతమంది తోకలెందుకురా బాబు అని చెప్పేసి కొంతమంది ఖండిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా మనం గమనిస్తే మీడియా ఛానల్స్ కూడా, అంటే ఒక సమాజానికి మంచి చెప్పాల్సినటువంటి బాధ్యత గల
మీడియా కూడా ఇవాళ కులం కంపులో కొట్టుకుపోతుంది. ఏ విధంగా అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఛానల్స్ నడుపుతున్న దాంట్లో శ్రీచరణి రెడ్డి అని చెప్పేసి సంబోధిస్తున్నారు. అదేవిధంగా తమ్మునేలు పెడుతున్నారు. అదేవిధంగా మాట మాటకు శ్రీచరణ్ రెడ్డి అంటున్నారు. ఇక అదర్ కులాల వాళ్ళు నడుపుతున్నటువంటి ఛానల్లో ఈ అమ్మాయిని శ్రీచరణి అని పిలుస్తూ ఉన్నారు. ఇలా సక్సెస్ అయిన వాళ్ళ గురించి, వాళ్ళ కులాల గురించి ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. ఇక మరొక విషయం ఏంటంటే శ్రీచరణ్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ఫ్లెక్సీ కడపలో వెలిసింది. అయితే దాంట్లో శ్రీచరణి రెడ్డి అని ఉంది. అయితే కొంతమంది ఏం చేశారంటే శ్రీచరణి రెడ్డి అనే ప్లేస్లో ఆ రెడ్డి అనే దాంట్లో దాన్ని వైట్ పెయింట్తో తీసేసి అది మనకు కనబడతా ఉంటుంది రెడ్డి అలాగా. అలా ఎందుకు చేయాలి? సరే ఆ అమ్మాయి రెడ్డి అయింది, అయితే తప్పేంటి? మన దేశం కోసం ఆడిన అమ్మాయి కదా. ఇక్కడ కూడా కులాలు మతాలు ఎందుకు చూడాలి? ఇవాళ టీమిండియాలో రకరకాల మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి ఎజెండా ఒక్కటే, మన భారత్ జట్టును గెలిపించాలి, మన భారత్ జట్టును ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఉంచాలనే ఒక తపనతో, ఒక లక్ష్యంతో వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ గురించి కూడా మనం కులాలు మతాలు వెతుకుతూ ఈ అమ్మాయి మా కులానికి సంబంధించిందంటూ ప్రొజెక్ట్ చేసుకుంటూ మన కులం కాకపోతే వాళ్ళని తిడుతూ నీచంగా కామెంట్లు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇదే ప్రస్తుతం జెమిమా రోడ్రిగ్స్ గురించి, అదేవిధంగా శ్రీచరణ్ గురించి ఇవాళ దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక చూస్తే ఒక సినిమా సక్సెస్ అయింది అనుకోండి, ఉదాహరణకి ఓజీ సినిమా సక్సెస్ అయింది. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? సుజిత్. ఆ వెంటనే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సుజిత్ కాదయ్యా, సుజిత్ రెడ్డి, మా రెడ్డి వల్లనే ఇలా పవన్ కళ్యాణ్కి సూపర్ హిట్ వచ్చిందని కొంతమంది నీచంగా కామెంట్ చేయడం మనం చూసాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సినిమా అనేది ఒక రెడ్డి పెట్టడమో లేకుంటే ఒక కమ్మ పెట్టడమో ఒక కాపు పెట్టడం వలనో సినిమా సక్సెస్ అవ్వదు. సినిమాలో కంటెంట్ ఉండాలి. అదేవిధంగా శ్రీచరణియో లేకుంటే వేరే కులమో వేరే మతమో అయినంత మాత్రాన ఇవాళ టీమిండియా గెలవదు. టీమిండియా గెలవాలంటే ప్రతిభ కావాలి, కసి కావాలి, పట్టుదల కావాలి, అవకాశాలు రావాలి. అలా ఇవాళ వాళ్ళు కష్టపడి ఆట నేర్చుకొని ఇవాళ అవకాశాలు సంపాదించుకొని భారత్ జట్టుని ఇవాళ ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 స్థాయిగా తీసుకెళ్లారు వీళ్ళందరూ కలిసి. ఇలాంటి వాళ్ళకు మనం సెల్యూట్ చేయాల్సింది పోయి వాళ్ళ కులాల మతాల గురించి నీచంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించుకోండి.